హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. అందుకే స్తుతించుకోవాలన్నారు. ఒకరు లోకమంతా సంపాదించుకుని వారి ప్రాణం పోగొట్టు ఉండే వారికేమి ఈ లోకంలో మనకి చాలా ఉండొచ్చు, ఎంతో కలిగి మనం ఉండొచ్చు, ఎంతో పెద్ద విద్య, ఎంతో పెద్ద ఉద్యోగము, ఎంతో పెద్ద ఆస్తి, ఎంతో పెద్ద చక్కటి అందము, చక్కటి పరిస్థితులు మనం కలిగి ఉండొచ్చు. ఇవన్నీ దేవుని దృష్టిలో ఎందుకు పనికిరాని, ఇవన్నీ దేవుని దృష్టిలో ఎందుకు పనికిరాని. దేవుడికి కావాల్సింది నీవే, నీవు ఆయనకి కావాలి, ఆయనతోనే ఉండాలి. ఎందుకు? దేవుడికి ఎంత పెద్ద కోరిక, దేవుడికి ఎంత పెద్ద కోరిక కారణం ఏంటి? నీకు భూమికి పంపించిన వాడు ఆయనే, నీ తల్లిదండ్రులకు ఇచ్చిన వాడు ఆయనే, నీవు నీ తల్లి గర్భంలోకి తెచ్చిన వాడు ఆయనే. అందుకే ఆయనతో నీవు ఉండాలని ఆయన కోరుకుంటున్నా. మనకు మనముగా ఈ భూమికి రాలా, మన తల్లిదండ్రులు మన కనలేదు. మనం పుట్టించిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ దేవుడే మనల్ని పుట్టించాడు. అందుకే యెషయా 43 అధ్యాయం 7వ వచనంలో ఆయన ఒక మాట అన్నాడు, నా మహిమను నేను సృజించిన వాడిని, నా నామము పెట్టబడిన వాడిని తెప్పించండి, నేనే వారిని పుట్టించాను, నేనే వారిని కలుగు చేశాను. ఈ స్నేహితులైన వల్లభపురములో ఉన్న ప్రతి వ్యక్తిని పుట్టించిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ తల్లిదండ్రులు కలవా, ఆ దేవుని యొక్క నిర్ణయం ఆ తల్లిదండ్రులకు నీవు ఇవ్వబడుతా, ఆ తల్లిదండ్రులకు నువ్వు పుట్టుట దేవుని నిర్ణయం, ఆ తల్లిదండ్రులకు అర్థంలో ఉండుట ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి నిర్ణయం. అందుకే ఆయన ఈ భూమి మీదకి చేశాడు. కాబట్టి ఏ కుటుంబంలో పుట్టావనేది ప్రాముఖ్యం కాదు, ఏ కులంలో పుట్టావనేది కూడా ప్రాముఖ్యం కాదు, ఏ జాతిలో పుట్టావనేది కూడా ప్రాముఖ్యం కాదు. ఆస్తి పాస్తులను వారింట్లో పుట్టావా, పేదవారింట్లో పుట్టావా అనేది కూడా ప్రాముఖ్యం కాదు. నేను పుట్టించిన వాడు మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయనకి నీ మీద అమితమైన ప్రేమ. కాబట్టి యేసు ప్రభువారు మనిషిని మనిషిగానే చూస్తాడు. ఆయన కులమక్కర్లా, గోత్రమక్కర్లా, వర్గమక్కర్లా, జాతి అక్కర్లా, రంగు అక్కర్లా, భాష భేదం కూడా ఆయనకి లేదు. ఆయన నిన్ను భూములకు పంపించాడు కాబట్టి నిన్ను ఆయన మనిషిగానే చూస్తాడు. కానీ నీ కులాన్ని బట్టి చూడడు, మతాన్ని బట్టి చూడడు, జాతిని బట్టి చూడడు, రంగుని బట్టి చూడడు, నీకున్న విద్యా ఉద్యోగం ఆస్తి అంతస్తులు బట్టి కూడా ఆయన నిన్ను చూడడు. ఆయనకు కావలసింది నీవే. ఎందుకనగా నీలో ఉన్న జీవాత్మ ఆయన పెట్టిన దీపం. వాక్యములో రాయబడింది, సామెతలు 20 అధ్యాయాలు మనం వెళ్తే అక్కడ మనం చూస్తాం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నీలో ఉన్న ఆత్మ ఆయనది, నీవు ఆయన వాడవు, నిన్ను పుట్టించిన వాడు ఆయనే, నిన్ను ఈ భూమికి పంపించిన వాడు కూడా ఆయనే. కాబట్టి అలా నీలో ఉన్న జీవాత్మ ఆయనది. కానీ ఆ జీవాత్మతో నీ ఇష్టానుసారంగా మన ఇష్టానుసారంగా మనం బతుకుతాం, మన కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటాం, మన ఆశలు నెరవేర్చుకోవాలనుకుంటాం, మన ఇష్టమైన పనులు మనం చేస్తాం. నా ఇష్టం నేను తాగుతానంట, నా ఇష్టం నేను తిరుగుతానంట, నా ఇష్టం నేను పేకాడతానంట, నా ఇష్టం నేను సిగరెట్ తాగుతానంట. నీ దేహము నీది కాదు, నీ దేహము నీది కాదు, నీ దేహము దేవుని వలన నీకు ఇవ్వబడింది, అనుగ్రహించబడింది. నీ చేతులు నీ కాదు, నీ కాలు నీ కాదు, నీ జీవితం నీ కాదు, ఆయన ద్వారా ఇవ్వబడింది. అది ఒక దైవజనుడు అపోస్తలుడు పౌలు అంటారు,
మేము ఆయన మూలముగా బ్రతుకుతున్నాము, చలించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అంటున్నాడు. అంటే ఈ రోజు నువ్వు భూమి మీద ఉన్నావంటే ఆయన వల్లనే, ఈ రోజు నువ్వు చలిస్తున్నావంటే ఆయన వల్లనే, ఈ రోజు నువ్వు ఉనికి కలిగి ఉన్నావంటే ఆయన వల్లనే. కాబట్టి ఆ దేవుడు ఎవరు మనం అడగాలి, ఆ దేవుడు ఎలా ఉంటాడు మనం అడగాలి. మానవ కల్పితాలు దైవోపదేశాలని పాలించకూడదు. మనుషుల పారంపర్య ఆచారములు మనం ఉండిపోయి సత్యవంతుడైన దేవుని మార్గంలో తెలియక అందుగా మనము బతకూడదు. దేవుడు కోరుకునేది సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకోవాలి. అందుకే ప్రసంగిస్తున్నాం 12వ అధ్యాయంలో దేవుడు అంటాడు, ఏమంటున్నాడంటే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ చేసుకోవాలి. నీ బాల్య దినములందే, ఎందుకంటే నువ్వు చిన్న వయసులో ఉండగా దేవుడి దగ్గరికి రావాలి. చిన్న పిల్లలు దేవుడి వైపు చూడాలి, దేవుడి దగ్గరికి చిన్న వయసులో రావాలి. వయస్సు పెరిగి పోయి నీకు స్వచిత్తం వచ్చేస్తుంది, సొంత ఇష్టం వచ్చేస్తుంది, సొంత ఆలోచనలు వచ్చేస్తాయి, సొంత కోరికలు వచ్చేస్తాయి, సమాజాన్ని అనుసరించి వెళ్తావు. సమాజంలో ఉన్న పరిస్థితులకు అనుకూలంగా నువ్వు బ్రతకాలనుకుంటావు తప్ప దేవుడిని వచ్చిన ఆలోచన ఉండదు. దేవుడు కోరుకునేది ఆయనను గుర్చిన ఆలోచనను కలిగి ఉండాలని ఆయన అపేక్షిస్తూ ఉన్నారు. స్నేహితులారా, ఈ మాట వింటున్న మీ జీవితంలో ఆ దేవుడు వెళ్ళాలి. ఈ లోకంలో మనుషులు దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మానవుని నిర్మించారు. అయితే తన స్వరూపంలో తన పోలిక చొప్పున మానవుని నిర్మిస్తే దేవుడు మానవుడికి ఒక తలకాయ, 2 చేతులు, 2 కాళ్ళు, కానీ 2 కళ్ళు ఉండాలి. అంతేకాని 10 తలకాయలు, 10 చేతులు, ఒక 20 చేతులు, 20 కాళ్ళు ఒకసారి లేదు. అంటే ఇవన్నీ కూడా మానవ కల్పితాలు. ఏదైనా మానవ కల్పితాలు. ఇలా ఆ మానవ నిర్మాణకుడు దేవుడు ఆయన భూమి మీద మానవుడు తన దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు. మనం ఆయనను గురించి ఆలోచించాలి, ఆయనను గురించి మనం తలంచాలి. ఆయన ఎవరు, ఆయన ఏంటి అనేది ఆలోచించాలి. ఇలా స్నేహితులారా, ఈ రోజున మనకు అలాంటి ఆలోచనలు. ఎందుకని భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది, వ్యవసాయం ఉంది, వ్యాపారం ఉంది, ఉద్యోగం ఉంది, విద్య ఉన్నది. ఈ బాధ్యతలతో దేవుని గురించిన ఆలోచన నీకు ఉండట్లేదు. ఎంతసేపు భార్య గురించి, భర్త గురించి, బిడ్డల గురించి, వ్యవసాయాల గురించి, లేక వ్యాపారాల గురించి, లేక నీ చేతి పని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప నన్ను సృష్టించిన వాడెవరు, నాలో ఆత్మలు పెట్టిన వాడెవరు, నాకు జీవనం ఇచ్చిన వాడెవరు, ఆయన ఎలా ఉంటారు అనే విషయాన్ని గురించి ఆలోచించే స్థితి మనకు లేదు. ఈరోజున మన సమయాన్ని వృధా చేస్తుంటున్నాం, ఈరోజున మన కాలాలు వృధా చేస్తుంటున్నాం. దశరథరావు గారు ఒకవేళ అలా వృధా చేస్తుంటే అది తప్పు. ఎందుకంటే దేవుడు వాక్యంలో రాశాడు 55వ అధ్యాయం 6వ వచనంలో ఇలా చదువుతున్నా, ఏమంటే ఆ దేవుడు దొరుకు కాలముందు ఆయనను వెతుకుని ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోవాలి. ఆయన దొరికే కాలంలోనే ఆయన వెతకాలి. దొరకని కాలంలో వెతికితే ఆయన నీకు దొరకడం. అంటే దేవుడికి దొరికే కాలం కూడా మానవుడికి ఉంది. దేవుడు దొరికే కాలంలో మానవుడు దేవుడి దగ్గరికి వస్తే అప్పుడు దేవుడితో సహవాసం ఏర్పడుతుంది. దేవుడు దొరికే కాలం ఎప్పుడు అంటే నువ్వు చనిపోయే వరకు, నీ మరణ జన్మ వరకు. అంటే మరణానికి ముందు నువ్వు దేవుడిని వెతకాలి, మరణానికి ముందు నీ నిర్మాణకు దగ్గరికి రావాలి, మరణానికి ముందు నువ్వు నీ భూమి మీద పంపించిన వారి దగ్గరికి నువ్వు రావాలి. మరణానికి ముందు నువ్వు రాకపోతే మరణము తర్వాత నీకు దిక్కు లేదు, మరణము తర్వాత మానవునికి దిక్కు లేదు. ఇటీవల కాలంలో పోయిన సంవత్సరంలో ఒక వ్యక్తి దాదాపు 5,400
46,000 కోట్ల రూపాయలు ఆస్తి కలిగిన వాడు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. 5,46,000 కోట్ల రూపాయల ఆస్తి. ఒకటి కాదు, రెండు కాదు, మన మామూలుగా 1,00,000 రూపాయలు ఉండేమో ఒక ప్రధాన మొత్తం. ఆయనకి 5,46,000 కోట్ల వస్తుంది. అతని పేరు రామోజీరావు. అతని పేరు రామోజీరావు. ఎక్కడికి వెళ్ళారు? ఏ ఢిల్లీకో ఏ చోటుకి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు? అందుకే భక్తులు ఇందాక చెప్పారు, చేతుల్లో 89 వచ్చులో మరణము చూడకుండా ఉండే నలుడు ఒక్కరు కూడా లేదు. అందుకే మరణానికి ముందు ఆ ప్రభువుని వెతకాలి, ఆ ప్రభు కొరకు ఆలోచించాలి, ఆ ప్రభు దగ్గరికి రావాలి. ఈ సమాజంలో ఎంతో మంది సేవకులు నీకు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, రక్త సంబంధులు ఉండొచ్చు, ఇంటి పెద్దలు ఉండొచ్చు, కులస్తులు ఉండొచ్చు, మతస్థులు ఉండొచ్చు, గ్రామస్తులు కూడా ఉండొచ్చు. అవన్నీ మనకు ముఖ్యం కాదు. మనం ప్రభువులు కలుసుకున్నామా లేదా అనేదే ముఖ్యం. ప్రభుత్వం మనకు సంబంధం ఏర్పడిందా లేదా అనేదే ముఖ్యం. ఇదందరూ యేసు లేకపోతే మన రాత్రి వారము ఒక మాటలో చెప్పాలంటే దిక్కుమాలిన వారితో సమానం. ఇవన్నీ ప్రభువు లేకపోతే అలాంటి వ్యక్తి ఎవరంటే దిక్కుమాలిన వ్యక్తి అని అన్నారు. కాబట్టి దేవుడు దొరికే కాలం మరణానికి ముందే. నేను తొమ్మిది వచ్చాం, ఎదిగా పెద్దలు అయిపోయాం, వయసు పెరుగుతుంది. అయితే మరణానికి ముందు క్రీస్తుతో నీకు సంబంధం ఏర్పడాలి. నీ నిర్మాణకులైన క్రీస్తుతో నీకు సంబంధం ఏర్పడాలి. ఇది చాలా ప్రాముఖ్యం. అందుకే అక్కడ రాయబడిన మాట 89:40 మనం దొరుకుతుంది. మా ఏమంటున్నారంటే మరణము చూడకుండా ఉండే నడవకూడదు. అయితే రెండో మాట వెరీ ఇంపార్టెంట్. ఏమంటే పాతాళ వర్షము కాకుండా తను తాను తప్పించుకునేవాడు. ఇలా మరణం తర్వాత మరణం అనేది మానవుడికి అంతం కాదు, ఒక కామ మాత్రమే. మరణం అనేది మానవుడికి ఒక కామ. ఆ తర్వాత మరొక కామ ఉంది. అలాగే కామాలు పెట్టి ఉందనే కానీ మానవ జీవితానికి యేసు ప్రభువు లేకపోతే పురుషాప్ లేదు. ఏమి కామాలు యేసు ప్రభువు లేకపోతే మానవుడికి కామాలే తప్ప పురుషాప్ లేదు. ఎందుకంటే మరణము తర్వాత ఒకటి అదే ఏంటంటే మనుషులు ఒక్కసారి ముందు గొప్పలను నీళ్ళు గొప్పలు, ఆ తరువాత తీసుకుంటారు. అది ఎప్పుడు చూడడం చూస్తున్నాం. అంటే 2 సార్లు చనిపోయేవాడు ఉన్నాడు. ఒక్కసారి విడిపోన్నారంటే ఈ లోకాన్ని ఒకసారి విడిచిపెడతారు, 2 సార్లు విడిచిపెట్టారు. ఈ లోకాన్ని విడిచిపెట్టారు ఒక్కసారి. దర్శకురామి గారు మన 2/1/2026 ఈ లోకాన్ని విడిచిపెట్టారు. దానికి ముందు యేసు ప్రభు జరగాల్సిమా నీ చేసేప్పుడు ఇక్కడ కూర్చున్నవారు చేసేప్పుడు మనకు తెలియదు. ఆయన డేట్ 2/1/2026. మనకు తెలియదు, మన డేట్ ఎప్పుడు మనకు తెలియదు. అయితే ఆ డేట్కు ముందు యేసు ప్రభువుని ఎదిగావా లేదా, యేసు ప్రభువును కలుసుకున్నావా లేదా అనేది ప్రాముఖ్యం. అందుకే ఆయన దొరికే కాలంలో ఆయనను మనం వేసాలి, వెతకాలి. ఆయన దొరికే కాలంలో ఆయన్ని మనం వెతకాలి. ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని మనం చేర్చుకుని ఆయనతో ఆయన దగ్గర మన పాపమును ఒప్పుకోవాలి. కాబట్టి దేవుడు ఈ లోకంలోకి ఎందుకు పంపాడు? ఈ లోకంలో ఉండగానే వారికి వెతకాలి, వెతికి ఆయన దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయన కలుసుకోవాలి. ఎందుకు కలుసుకోవాలి? ఈ లోకాన్ని ఇచ్చిపెట్టిన తర్వాత మరి దేవుడు స్థలానికి వెళ్ళాలి కదా. దేవుడు పిలుస్తా ఏమంటే నరులారా తిరిగి రండి. చూస్తున్నా నరులారా తిరిగి రండి అని పిలుస్తా. అలాగా దర్శకురావు గారిని జనవరి 2వ తారీఖున పిలిచారు. అప్పుడుగా అయ్యా 10 నిమిషాలు వస్తాను, 4 గంటల బాగుండట్లేదు, ఆమె చూసుకుని ఒక సంవత్సరం తర్వాత వస్తాను. ఆగలిగిన వాడి ప్రపంచంలో ఒక్కరు కూడా లేదు.
ఎవరు దేశ ప్రధాని అయినా, రాష్ట్రపతి అయినా, లేక ఈ ప్రపంచానికి అధినేత అయినా నేను తర్వాత మరో వస్తాను, కొద్దిగా నాకు అవకాశం ఇవ్వడానికి ఎవరికి హక్కు లేదు, ఎవరికి హక్కు లేదు. ఆయన పిలిచిన వెంటనే సర్దుకొని వెళ్ళిపోవాలి. భార్యను అక్కడ విడిచిపెట్టాలి, పిల్లలు అక్కడ విడిచిపెట్టాలి, 3.5 ఎకరాలు కూడా పక్షకులను అక్కడ విడిచిపెట్టాలి, ఏడు కూడా పక్షకులను అక్కడ విడిచిపెట్టాలి. కూతురికి ఎంత వాళ్ళు, కుమారుడికి ఎంత వాళ్ళు, పెద్దోడికి ఎంత వాళ్ళు, చిన్నోడికి ఎంత వాళ్ళు, ఇవన్నీ చెప్పకుండా వెళ్ళిపోవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు ఒక రోజున మనం పిలుస్తాడు. ఆయన పిలుపు రోజు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక డేట్ నిర్ణయించబడి ఉంటుంది. ఆ డేట్ ఎప్పుడో, ఎక్కడో, ఎలాగో అది నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆ డేట్ తెలిస్తే కనుక 3.5 ఎకరాలు పనిచేస్తాడు, ఇల్లు కూడా పనిచేస్తాం. ఆ డేట్ మనకు తెలియదు. కాబట్టి ఆ తెలియని కారణం బట్టే ఇప్పుడు లాయర్ గారిని పిలిపించి ఏం చేస్తారంటే పెద్దోడికి, చిన్నోడికి, మూడోడికి అని వీలున్న మన చెప్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఎందుకంటే పోతామని మనకే వాళ్ళకి తెలుసు. కాబట్టి దేవుడున్నారా, దేవుడు వాక్యం ప్రతి మానవుడికి ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్లో ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పకుండా విడిచిపెట్టాలి. ఎంత పరిస్థితి కలవారైనా సరే దేవుడితో నేను మాట్లాడండి, ఆ తర్వాత వస్తాను, కంగారు పడకండి చెప్పే హక్కు మానవుడికి లేదు. అయితే ఆ డేటుకు ముందు నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ రోజున మనం సువార్త ప్రకటిస్తుంటే, దేవుడు వాక్యాన్ని తెలియజేస్తుంటే, అయ్యా మీరు ప్రభువు నమ్మండి, మందిరాన్ని కండి, వాక్యం వినండి, దేవుడితో సంబంధం ఏర్పరచుకోండి, వారు మనసు పొందండి, బాప్తిజం పొందండి అని చెప్తుంటే మనుషులు అనుకుంటున్నారు ఏదైనా పొట్టగూడు కొరకు వచ్చారని కొంతమంది. పొట్టగూడుకు వచ్చేవాడు కొంతమంది ఉంటా, వాళ్ళు ఏం మాట్లాడి చెప్పరు. పొట్టగూడు కొరకు వచ్చేవాడు కొంతమంది ఉంటా, వాళ్ళు ఏం మాట్లాడి చెప్పరు. కొత్త పూర్తికి రాకుండా ప్రభు కొరకు వచ్చేవాడు మాత్రం ఏం చెప్తారంటే, అయ్యా మీరు ప్రభు దగ్గరికి రావాలి, మీ అలవాట్లు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి, రక్షించబడాలి, క్రీస్తు రక్తంలో కలగబడాలి, మీరు పాపులు అని చెప్తారు. ఎందుకంటే ఈ భూమి మీదకి మానవుడు వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే పాపపు ఆత్మతో వచ్చాడు. ఆత్మ దేవుడు పెట్టిందే, కానీ ఆత్మ పాపంలో. అందుకే కీర్తనలో 50 అన్నాడు, ఒక పెద్ద చక్రవర్తి అన్నాడు. ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి, రాజుగా, అయ్యో నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది. కాబట్టి మానవ జన్మ పాపము, మానవ జన్మ పాపము. మానవుడు పుట్టుకతోటే పాపి, దాన్ని కాదంటలేదు. అలాగే దైవజనులు అపోస్తులు భూములు మాట్లాడుతూ పండితులు ఏమంటున్నారంటే, రోమాపత్రిక 7:18 ఏమంటారంటే, నేను చేయాలనుకున్న మంచిది చేయక చేయకుండా కీడు తెలుసుకున్నా, దీనికి కారణం నా యందు నివసించే పాపమే. అంటే మానవ జీవితం జన్మముతో పాపము ఉంది. మానవుడు క్రియల ద్వారా కూడా మానవ వాక్కాయ కర్మల ద్వారా మానవుడు పాపి. ఈ పాపంలో వచ్చి జీవితమే మరణం. మరణము అంటే దేహాన్ని ఆత్మ విడిచిపెట్టడం, దేహాన్ని ఆత్మ వేరడటాన్ని అంటే మరణము అనంట. ఇది మొదటి మరణం. ఆత్మ దేహం నుండి వేరే దాన్ని మొదటి మరణము అంట. ఈ మొదటి మరణమే చాలా బాగుంటాయి. ఈ మొదటి మరణానికి ముందే యేసు క్రీస్తును అంగీకరించి నీ అలవాట్లు మార్చుకుని క్రీస్తుతో సంబంధం ఏర్పరుచుకొని దైవత్వాన్ని కలిగి దేవుడు నిన్ను లోకానికి పంపించాడు, నీ యజమానుడు ఆయనే అని ఎరిగి ఆయనను వెంబడించాలి. మొదటి మరణానికి ముందే ఇది జరగాలి. ఈ మొదటి మరణానికి ముందు అనగా నీ ఆత్మ దేహములు కాకపోవడమే నీ సంగతి చేయగలిగితే నీకు రెండవ మరణము పైన
ఈ పైన రెండవ మరణం దేవుడని అడిగినాము. రెండవ మరణం అగ్నిగుండం. రెండవ మరణం అంటే ఏంటండి? అగ్నిగుండం. ఈ అగ్నిగుండము అక్కడ అగ్ని ఆరదు, పొరుగు కావదు. ఇదేంటారు ఏడుపు పండుగ అని దేవుడు వాక్యంలో 12వ అధ్యాయం ఆఖరి వచనాల్లో మనం చదువుతున్నాం. దేవుని వాక్యంలో చూస్తాం, మొదటి వచనం ఆఖరి వచనం ఉంది. ఆ అగ్నిగుండము రెండవ మరణము అని చెప్పారు. ఈ రెండవ మరణము వరకు నీవు వెళ్ళకుండా ఉండాలంటే మొదటి మరణానికి ముందే యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత దేవుడుగా ఆయన కొత్త దేవుడు లేదని పైన ఆకాశం కానీ కింద భూమి కానీ భూమికున్న నేలను కానీ ఎక్కడ ఆయన కొత్త దేవుడు లేదని విశ్వసిస్తారు. దేవుడు ఒక్కడే, దేవుడికి మానవుడికి మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే ప్రవేశిస్తారు. అలాగే నమ్మాలి, నీ పాపాన్ని ఆయన దొరుకుకోవాలి, ఆయన నీ కొడుకులు చెందించిన రక్తములు కలుపుకోవాలి. అలాగే నీ ఆత్మను ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. అలా పవిత్రపరుచుకుంటే మొదటి మరణానికి ముందు ఈ క్రియలు జరిగితే, ఈ కార్యము జరిగితే రెండవ మరణము నీ పైన అధికారము కలిగి ఉండదు. అయితే పిల్లగా రెండవ మరణానికి ఎవరు? 12వ అధ్యాయం 8వ వచనం. ఎవరు వారు? పిలిచినవారు, యేసును నమ్ముకోవడానికి భయపడేవారు. ఆయన వేరే కులం, వేరే కులానికి అదములకు తక్కువ కులానికి చెందినవాడు అని ఎవరైతే నమ్మరో వారు అగ్నిగుండం పాలైపోతారు. వారే తిరిగివారు. ఆయన్ని వెంబడించడానికి భయపడేవారు, ఆయన్ని వెంబడించడానికి, ఆయన్ని కలిగి ఉండడానికి భయపడేవారు. తిరిగివారు, అవిశ్వాసులు, ఆయన నమ్మనివారు. తర్వాత అసహ్యులు అంటే అసహ్యమైన పనులు చేస్తారు. రాజు కొట్టుగా, చోటుగాలుగా, గుట్కాకాలుగా, వ్యభిచారులుగా, కంచి మాదిన పనులు చేస్తారు ఈ భూమి మీద. అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, నువ్వు బొమ్మలను పూజిస్తుంటే విగ్రహాలకు మనిషిని వాడుతూ ఉంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు. అర్థమైనా ఈ లోకాల నుంచి పెట్టాక దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు. విగ్రహారాధ్యులు, అబద్ధికులందరూ అగ్నిగుండములో పాల్గొంది. రెండవ మరణము. ఇలా రెండవ మరణం మీరు ప్రభుత్వం చేయకుండా ఉండాలంటే మొదటి మరణానికి అనగా ఈ దేహాన్ని ఆత్మ విడిచిపెట్టకపోవడమే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వేశాలు రావాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి రోజుల్లో జనాలు ఉన్నారు. ఎవరు మతం చేస్తున్నారు? మతం కాదండి, ఇది మార్గం. అందుకే ఒక వ్యక్తి అడిగాడు, చేసుకోవాలయ్యా నేను ఎదురు పెడుతున్నాను, నేను మీ స్థలంలో నేను ఉండాలి, నేను మీకు సమస్యపరుస్తాను, మనలో వస్తానంటే అతను అయ్యా మీరు వెళ్ళిపోతే నేను మీ దగ్గరికి రావాలంటే తారేపు అని అడిగాడు. అప్పుడు ప్రభువా చెప్పారు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యములో Christ is the only way to enter into the kingdom of God. దైవ రాజ్యంలో ప్రవేశించుటకు క్రీస్తు ఒక్కడే మార్గం. నువ్వు కొండలు ఎక్కినా, పొట్టు ఎక్కినా, ఏడులో దిగినా, నదుల్లోకి దిగినా, ఏ చోటుకి వెళ్ళినా, ఎవరిని ఆశ్రయించినా నీ పాపంలో మరణిస్తా దేవుడు స్థిరమైన నిత్య రాజ్యానికి నువ్వు చేరాలి. అందుకనే మతోన్మాదులతో, మత పిచ్చోడుతో మా మతం గొప్పది, మా మతం గొప్పదనుకునే మతోన్మాదులతో, మత పిచ్చోడుతో, మత సంబంధమైన కార్యకలాపాలు తిరిగే వ్యక్తులతో యేసువారన్నారు. ఏమన్నారు? మరి భక్తుడు ఆయన నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను ఎదుగుతురు కానీ ఈ పాపంలోనే ఉండి మీరు చనిపోదు కనుక నేను వెళ్ళే స్థలానికి మీరు దేవుడు స్థలము, పరలోక రాజ్యము, నీచ మహిమ, విగ్రహాలు ఉండే పట్టణము, అక్కడ బంగారపు వీరులు,
అక్కడ గుమ్మాలు రత్నాలతో ఉన్నాయి. ఆ పరలోక రాజ్యానికి రత్నాలతో పునాది వేయబడ్డాయి. దానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఇట్లాంటి నిత్య రాజ్యంలోకి చేరాలి అంటే మొదటి మరణానికి ముందే యేసు ప్రభువుతో నీకు సహవాసము ఏర్పడాలి. అది ఎక్కడ ఉన్నామంటే ఈ రాజ్యాన్ని గురించి మరొకప్పుడు ఆయన మతోన్మాదులతో, మత పిచ్చలతో, మత సంబంధమైన కార్యకలాపాలతో క్రీస్తును నమ్మక వారి యొక్క పాత జీవితంలో కొనసాగించబడుతూ, వారి అలవాట్లు కొనసాగించబడుతూ, వారి దుర్గాసంలో దురలవాట్లు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నేను వెళ్ళి కోరుచున్నాను, మీరు నన్ను ఎదుగురు కానీ ఈ పాపంలో మీరు చనిపోతారు. నేను వెళ్ళే స్థలానికి మీరు మీ స్నేహితులారా, అయ్యలారా, తండ్రులారా, గంటలారా, గ్రామస్తులారా, ఆయా కులాలు, ఆయా మతాలు, ఆయా మతాలు, ఆయా జాతులకు చెందినవారా, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, యేసు క్రీస్తు అందరికీ కావాలి. యేసు క్రీస్తు లేని గ్రామము, యేసు క్రీస్తు లేని కుటుంబము, యేసు క్రీస్తు లేని వ్యక్తులు, యేసు క్రీస్తు కలిగిన దేశం అభివృద్ధిలో పాడైపోతుంది. ఉన్నప్పుడు క్రీస్తులు ప్రతి వ్యక్తి నమ్మాలి. ఏ కులానికి యేసు ప్రభు కులం అడగట్లా, మతం అడగట్లా. కాబట్టి దశరథరావు గారి మరణం, నేను మరణించాను, ఈ లోకానికి పెట్టాను, మీరు కూడా వెళ్ళిపోతాను గ్యారంటీ. మీరు ఒక చేస్తుంది వాళ్ళ ఆ చేతి ప్రకారం మీరు కూడా వెళ్ళాలి. ఈ లోకానికి ఈ చేతి నీకు రాకపోతే నీ యేసు క్రీస్తును నీ సొంత రక్షకుడిగా ఒప్పుకొని ఆయన రక్తంలో నీ పాత్రలు కలుపుకొని నిత్య జీవనాన్ని వేయించాలి. స్నేహితులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇలాంటి నేర్చుకోవాలనేటువంటి వారు అందరూ ఎక్కడుంటారో లేఖనాలు స్పష్టంగా చెప్తున్నారు. వారు ఎక్కడుంటారు, వారు ఎలా ఉంటారు, ఇలాంటి క్రీస్తున్న వారు చనిపోయినా తిరిగి వేస్తారు. అందుకే అపోస్తులు పౌరుల యొక్క మాట మాట్లాడుకోవచ్చా ఏమన్నా ప్రశ్నలకి రాస్తున్న మొదటి పత్రిక 4:13 నుండి 16 వచనాలు చదువుతుంటే అక్కడ యేసు మృతి పొంది తిరిగి లేచలేని అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చాను. చాలు. కాబట్టి ఈ రోజున యేసు అనుకుని మనం చనిపోయాలనుకుని మళ్ళా తిరిగి యేసు నమ్ముకోకుండా ఈ లోకానికి యావంలో వాక్యం చెప్పేదంటే నేను చెప్పగా ఎవరు ఈ విషయాలు అనేక సార్లు మాట్లాడుతూ ఉంటూ ఉంటాం. దేవుడు వాక్యం చెప్తుంది. అందుకే యేసు మానవ పాపము కొరకై శిలువకెక్కి రక్తము చెల్లించి శిక్ష భరించి ఈ లోకంలో మృతి చెందారు. ఆయన మృతి చెంది మరలా తిరిగి లేచారు. ఆ ప్రకారమే ఆయన యందు యేసు క్రీస్తుని ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారు తిరిగి లేస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇలా ప్రభు ఒకటి మధ్యాకాశంలో వస్తారు. దీన్ని 2వ రాకడ అంటారు. ఈ 2వ రాకడలో మొదటి కష్టం ఏంటంటే ఆయన మధ్యాకాశంలోనికి రావటం. ఆయన మధ్యాకాశంలో అప్పుడు క్రీస్తునందుకి మృతులైన వారు మొదట రోజులు ఆయన మధ్యాకాశంలోకి వచ్చేసరికి ఇక్కడ కూర్చున్న రాజు గారు, అక్కడ కూర్చున్న మధు, ఇక్కడ కూర్చున్నటువంటి బోస్ రాబర్ట్ గాంధీ గారు, అక్కడ కూర్చున్నటువంటి రాకేష్ చేశారు. వీళ్ళందరూ ఉదాహరణకి బతుకుదారంతో ఇచ్చినప్పటికీ వారికి దేవుడు అమర్త్యమైన దేహాలు ఇస్తారు, అక్షయ దేహాలు ఇస్తారు, మహిళా దేహాలు ఇస్తారు. ఈ దేహాలతో వారు మధ్యాకాశంలో ఉన్న ప్రభువుని కలుసుకుంటారు. ఆ మధ్యాకాశంలో అంటే సూర్యుడిని దాటెళ్ళాలి, చంద్రుడిని దాటెళ్ళాలి, నవగ్రహాలను నక్షత్ర మండలాన్ని దాటి మధ్యాకాశంలో యేసు ప్రభువుని కలుసుకుంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి దినం.
ఇది ఒక అద్భుతమైన అనుభవం. ప్రియా స్నేహితులారా, ఈ అనుభవం మనకు కావాలి అంటే ఈ భూమిలో యేసుక్రీస్తు ప్రభువుని ఇచ్చాలి, నమ్మాలి. కాబట్టి అలాగున ప్రభుని యేసుక్రీస్తు నమ్మి ఒక అందుకనే నేను ఎక్కువ చెప్తుంటాం, మన ప్రాణం పోకరిస్తున్నాయి మనకు తెలియదు, ఆయన రాకడ కూడా ఇప్పుడు మనకి తెలియదు. మన ప్రాణం పోకడ పోతుందని ఆయన అనుకోలేదు. అనుకుంటే ఎక్కడ మనం 2వ తారీఖు వెళ్తున్నాను, 1 తారీఖు నేను పనిచేస్తానని చెప్పాను. అది తెలియదుగా. అందుకనే మన ప్రాణం పోకడా ఆయనకి తెలియదు, ఆయన రాకడా మనకు తెలియదు. ఈ రెండింటిలో దేవుడు కలుసుకోవాలంటే ప్రాణం పోయిన తర్వాత ప్రభుత్వం కలగాలన్నా మధ్యాకర్షణలో ప్రమోషనప్పుడు ఆయన కలుసుకుని యుగంగా ఉండే నిత్యరాజ్యంలో ఉండాలన్నా మొదటి మరణానికి ముందు యేసుక్రీస్తు వారితో మీకు ఏర్పడాలి, సంబంధం ఏర్పడి ఆయన అనుకూలంగా బ్రతుకుతూ ఆయన వాక్యాన్ని ప్రకారం జీవిస్తూ ఆయన సత్యానికి బద్ధులమై ఆయన్ని వెంబడిస్తుంటే ఆ భాగ్యం మనకు దొరుకుతుంది. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ రాయబడిన మాట అలాగున ప్రభువు ఈ లోకాన్ని విడిచిపెట్టుకున్నారు, ప్రభు సన్నిధిలో ఉంటా వారు ఎక్కడున్నారో యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకుందాం. అటు తరువాత నేను చూడగా ఎవరినో లెక్కింపలేని గొప్ప సమూహము నాకు కనబడెను. వారు ధరించిన వారై సత్యవత మట్టలు చేతపట్టుకుని సింహాసనాసైన దేవుని యొక్క గొర్రెపిల్లలుగా నిలవబడ్డారు. అప్పుడు యోహాను గతంలో ఒక యోహాను అడిగారు, బాబు మీరందరూ ఎవరయ్యా అని యోహాను అడిగారు. అప్పుడు యోహాను అన్నాడు, నీకే తెలియదు చెప్పడం చెప్పుకోవడానికి అంత దత్తగెత్తిన అడిగారు. అప్పుడు ఆ గతంలో ఒకరేమన్నంటే మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రము యేసుప్రభు రక్తములో కడగబడ్డారు. చాలా మంది అంటారు యేసుగా రక్తముగా అది కలుగుతుంట ప్రపంచంలో ఎవరో చెప్పింది అని అంటూ ఉంటారు. యూట్యూబ్లో మీరు ఎక్కడ చూసారా? ఎవరా యేసు రక్తం కలుగుతుంట శుద్ధ ఎవరో చెప్పింది యూట్యూబ్ లో కొంతమంది అంటూ ఉంటారు. నీ జీవితం క్రీస్తు రక్తంలో కలగబడకపోతే నీ పాపానికి క్షమాపణ లేదు, నీ పాపము క్షమించబడకపోతే నీకు నిత్యమైన మోక్షము. కాబట్టి యేసు క్రీస్తే ఈ ప్రపంచానికి దేవుడు, ఈ ప్రపంచంలో 250 దేశాలకు దేవుడు యేసు క్రీస్తు ప్రభువే. ఈ ప్రపంచంలో 750 కోట్ల జనాభా కూడా దేవుడు యేసు క్రీస్తు ప్రభువే. నమ్ముదాం, ఆలోచిద్దాం. ఇది బలవంతుడు చేసే కార్యము కాదు. దేవుడు మొత్తము నమ్మడం ద్వారా నీ ఆంతర్యంలో పరిశుద్ధాత్మ కార్యము జరిగించడం ద్వారా ఆ క్రీస్తు నుండి ఏం చేస్తా వెంబడిస్తాం. కాబట్టి అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చేయవలసిన వారు, ఈ అంతర్శక్తుల వారు, అక్కడ వారు అందరూ కార్యం చేసి ఈ భూమిని విడిచిపెట్టకపోవడమే, దేశానికి మధ్యాకాశంలోకి రాకపోవడమే, క్రీస్తును సొంత రక్షకుడిగా స్వీకరించి క్రీస్తుతో సంబంధంగా పట్టుకుని క్రీస్తు మార్గంలోకి వచ్చి క్రీస్తు వాక్యమైన సత్యానికి విధేయులై ప్రభువుని అప్పగించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయను కాక. ఆమేన్. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.